ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో ఒక దశలో అనుకునే మాట. ఒకరోజు నేను కూడా ధనవంతుడవ్వాలి. అది తప్పు కాదు. ఎందుకంటే ధనం అవసరం. జీవించడానికి, ఎదగడానికి, మన కుటుంబానికి సౌకర్యం ఇవ్వడానికి. కానీ ధనవంతులు అవ్వడం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు. అదొక మైండ్ సెట్. ఒక పేదవాడు 100 కోట్ల రూపాయలు లేకపోవచ్చు. కానీ ఆలోచన ధనవంతుల్లా ఉంటే అతను విజయవంతుడు అవుతాడు. ధనవంతులు అవ్వడం ప్రారంభం అవుతుంది చిన్న ఆలోచన మార్పుతో. నా జీవితం మారాలి అని అనుకునే క్షణం నుంచే మన లోపల గడియారం తిరగడం మొదలవుతుంది. తప్పులు చేస్తారు, ఫెయిల్ అవుతారు, అందరూ నవ్వుతారు. కానీ వారే ఒకరోజు మీ విజయానికి చప్పట్లు కొడతారు. కానీ ధనవంతులు అవ్వడం అంత ఈజీ కాదు. మీ నిద్రను త్యాగం చేయాలి, మీ సమయాన్ని మళ్లించాలి, మీ ఆలోచనను స్వరం మార్చాలి. ఎందుకంటే ధనవంతులకి ఉన్న ప్రతి విజయం వెనుక ఒక నిశ్శబ్దమైన త్యాగం ఉంటుంది. ఒకప్పుడు కష్టం చూసిన కళ్ళు ఇప్పుడు బంగారు లైట్ల కింద వెలుగుతాయి. కానీ ఆ వెలుగు వెనుక ఒక చీకటి ఉంటుంది. అవును, ధనవంతులైన తరువాత మనిషి జీవితం మారిపోతుంది. వారి చుట్టూ మనుషులు మారిపోతారు. వారిని చూసి అందరూ ఎంత అదృష్టం అంటారు. కానీ ఎవరూ అడగరు ఎంత ఒత్తిడి ఉంది అని. ధనం వస్తుంది, కానీ మనశ్శాంతి నెమ్మదిగా జారిపోతుంది. ప్రతి నిర్ణయం ముందు లాభమా నష్టమా అనే లెక్కలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆ లెక్కల్లో ఒక చిన్న విషయం మర్చిపోతారు. అదే మనసు. ఒక ధనవంతుడు రోజుకు 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు. కానీ రాత్రి నిద్రపోవడానికి మందు తాగాలి. తన చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతారు. కానీ నిజంగా నవ్వేది అతను కాదు. ఎందుకంటే డబ్బు కొనుగోలు చేసింది వస్తువులు కానీ సంతోషం కాదు. సంపదతో మనిషి ఎగురుతాడు, కానీ మనశ్శాంతి లేకుంటే ఆ ఎగరడం శూన్యంలోకి అవుతుంది. మరి పేద మధ్యతరగతి మనుషుల సంగతి ఏమిటి? వారికి కలలు ఉంటాయి, కానీ వాటిని నెరవేర్చడానికి ధైర్యం ఉండదు. వారు ఎప్పుడూ సేఫ్గా ఆడుతారు. తప్పు చేస్తే ఎవరైనా విమర్శిస్తారేమో అని భయపడతారు. వారికి పని ఉంటుంది, కానీ ప్యాసన ఉండదు. సమయం ఉంటుంది, కానీ ఆలోచన ఉండదు. మనసులో వేల కలలు ఉంటాయి, కానీ వాటిని నెరవేర్చే ధైర్యం ఎక్కడో పోతుంది. అదే వారిని జీవితమంతా ఒక చక్రంలా తిప్పుతుంది. పని, జీతం, ఖర్చు, ఈఎంఐ, మరో నెల, ఇలా జీవితమంతా సర్కిల్లోనే పోతుంది. పేద మరియు మధ్యతరగతి వర్గానికి లాభం ఏమిటంటే వారికి చిన్న చిన్న విషయాల్లో ఆనందం దొరుకుతుంది. ఒక పిల్ల నవ్విన నవ్వుతారు, ఒక పచ్చి వర్షం కురిసినా సంతోషపడతారు. వారికి జీవితం సింపుల్గా ఉంటుంది. కానీ నష్టం ఏమిటంటే వారికి తమ సామర్థ్యం తెలియదు. తమలో ఉన్న ప్రతిభను ప్రపంచం చూసేలా చేయడానికి ప్రయత్నించరు. స్వప్నాలు నిద్రలోనే ముగుస్తాయి. జాగృతిలో కర్తవ్యాలు మొదలవుతాయి. మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళను చూసి మనం తక్కువ అని ఫీల్ అవుతాం. కానీ నిజానికి మనకు ఉన్నది చాలా మందికి లేనిది. పేద వర్గానికి ఉన్నది మనసు, కానీ దానికి విలువ ఇవ్వడం మాత్రం మర్చిపోతారు. ఇప్పుడు ఒక క్షణం ఆలోచించండి. ఒకవైపు ధనం ఉంది, కానీ మనశ్శాంతి లేదు. మరోవైపు మనశ్శాంతి ఉంది, కానీ ధనం లేదు. ఇవి రెండూ అసంపూర్ణం. జీవితం అందంగా ఉండాలంటే ఈ రెండూ కలవాలి. ధనం మనకు సౌకర్యం ఇస్తుంది, మనశ్శాంతి దానికి అర్థం ఇస్తుంది. మనిషి రోజుకు 10,000 సంపాదించి సంతోషంగా లేకపోతే అతను పేదవాడే. మరోవైపు రోజుకు 100 రూపాయలతో నవ్వుతూ నిద్రపోతే అతనే నిజమైన ధనవంతుడు. ధనంతో ఉన్న గౌరవం తాత్కాలికం, మనసుతో ఉన్న గౌరవం శాశ్వతం. మనిషి ఎంత ధనవంతుడైనా చివరికి వెళ్ళేది మట్టిలోకి. కానీ మనసుతో ఉన్న మంచి ఆలోచన మాత్రం ఎప్పటికీ మట్టిలో కలవదు. హ్యాపీనెస్ అంటే మీరు ఎంత సంపాదించారన్నది కాదు, ఎంత ప్రశాంతంగా జీవించారన్నది. ఎందుకంటే చివర్లో బంగారు కుర్చీలో కూర్చొని ఏడ్చేవాడి కంటే పాత కుర్చీలో కూర్చొని నవ్వేవాడు ఎక్కువ ధనవంతుడు. ధనాన్ని వెతకండి, కానీ ఆనందాన్ని కోల్పోకండి. జీవితం గెలవండి, కానీ మనసును ఓడిపోనివ్వకండి. ఎందుకంటే నిజమైన సంపాదన మన హృదయంలో ఉంటుంది. ధనం మన చేతిలో ఉండాలి, మనసులో కాదు. మనశ్శాంతి మనలో ఉండాలి, బయట కాదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. మరిన్ని కంటెంట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.